హలో గైస్, గుడ్ మార్నింగ్. హలో క్యాతి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నైని చెప్తుంది టైం మధ్యాహ్నం అవుతుంది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంట. గుడ్ మార్నింగ్ అని చెప్తున్నావు అంటుంది. అంతే, మనం ఈరోజు సండే కాబట్టి లేట్ లేసాం. ఏం క్యాతి లేట్ లేసినావు? అబ్బా సూపర్ ఎక్సైట్మెంట్లో ఉంది క్యాతి, బాగా రెడీ అయిపోయింది. అది ఎందుకు ఏం చేసేది లేదా? ఏం చేసేది లేదు. ఎందుకు? ఫేవరెట్ పర్సన్ అనేసి ఒకటి ట్రెండ్ అవుతుంది కదా యూట్యూబ్లో, అది నేనేం చేస్తున్నాను చెప్పండి, ఎట్లా పోయింది ఇది? ఏం చేస్తున్నాను కైతే నేను? ఏదో పడేస్తుంది నైని. నేనేం చేస్తున్నాను కైతే? జావా క్లాస్ వింటున్నాను. కాబట్టి నైని ఈరోజు ఆల్రెడీ రైస్ పెట్టేశాను. నైని ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తుంది. ఎగ్ ఫ్రై. అవునా? ఏం చేస్తుంది నైని? ఎగ్ ఫ్రై. నువ్వేం చేస్తున్నావు? రిమోట్ ఎక్కడ అని అడుగుతుంది. నేను క్లాస్ ఉంటుంటే ఇంకా క్లాస్ ఫినిష్ అవ్వలేదు, కాకపోతే రిమోట్ ఎక్కడ అని అడుగుతుంది. అంతేనా అది? అయ్యో, ఏం క్లాసులో ఏమో. ఏం ఖ్యాతి, ఏమంటావు? 71 క్లాస్ ఉంది, ఇంకా మమ్మీ అన్నిట్లో 30లోనే ఉంది. అవన్నీ ఇంకెప్పుడు ఉంటుందో? దాదాపు 1 మంత్ పడుతుందేమో. 1 మంత్ 3 months మీకున్న సర్చికి ఆల్రెడీ 1 మంత్కి నేను 30 క్లాసెస్ పైన నేను 30 కూడా కాలేదు. ఇంకా 1 మంత్ 30 కూడా కాలేదు. 1 మంత్కి నేను 30 క్లాసెస్ ఫినిష్. ఓకే, ఫినిష్ కాలేదు. 29 క్లాస్ అబ్బా అవును. ఇంకొక 1 మంత్లో నేను మొత్తం క్లాసెస్ వినేస్తా. ఏంటి 71 క్లాసెస్ ఉన్నాయి, 30 క్లాసెస్ అయినాయి. ఇంకొక 1 మంత్లో ఆ 30 క్లాసెస్ అయిపోతాయి, అంతే కదా? 30 క్లాసెస్ అయిపోతాయి. ఇట్లా పెట్టుకొని ఫోను చేయి నొప్పి వస్తుంది వీడియో తీద్దామంటే. నైని ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది గైస్. ఏం స్టార్ట్ చేసిన నైని? పోయి చూపి ఎగ్ ఫ్రై. ఎల్లెళ్ళు వేసేసి ఇంకా. ఇప్పుడు మేము వచ్చి తెలంగాణ స్పెషల్ ఏమంటారు దీన్ని? అరే మర్చిపోయారే, సర్వపిండి ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతవరకు టేస్ట్ కూడా చూడలేదు. ఎక్కడైనా ఉంటే అసలు నాకు కనవలేదు కొనుక్కొని తిందామన్నా కానీ. కాకపోతే ఇట్లా యూట్యూబ్ చూస్తుంటే చేయాలనిపించింది. కానీ ఫస్ట్ టైంకే నాకు సూపర్ రిజల్ట్ వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందో అసలు, తింటుంటే కమ్మగా అనిపించింది, అంత బాగుంది. నేను మొత్తం డీటెయిల్స్ అంతా యూట్యూబ్లోనే చూసి చేశానన్నమాట. ఎవరు విస్మయ్ ఫుడ్ ఛానల్లో చూసి ప్రిపేర్ చేశాను. అయితే ఫస్ట్ మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే, నాలాగా మీరు ఎవరెవరు ఫస్ట్ టైం సర్వపిండిని టేస్ట్ చేయాలనుకుంటున్నారు, ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ 2 గ్లాస్ అంటే నేను ఒక 3-4 మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి బియ్యపిండి వేసుకొని, తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కారం,
శనగపప్పు నానబెట్టి వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉండిందండి. అసలు నేను అనుకోలేదు ఈ విధంగా ఉంటుందని. కానీ తినడమే కొంచెం కష్టం. దవడలు నొప్పి వచ్చేస్తాయి. అసలు కొంచెం గట్టిగా కాదు, కొంచెం అలానే గట్టిగా క్రిస్పీగా కాదు, క్రిస్పీగానే ఉంటుంది. కాకపోతే కొంచెం దవడలు నొప్పి వస్తాయి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. ఇంతవరకు ఎప్పుడు అసలు తినడం కానీ చూడడం కానీ చేయలేదు. ఎందుకో మొన్న అరిసెలకు తెచ్చాను కదా పిండి, బియ్యం పిండి, అది ఉంటే ఫ్రిడ్జ్లో ఇంకా చేసుకుందాం అనేసి సెర్చ్ చేశాను యూట్యూబ్లో. నాకు ఇది కనబడింది. చాలా బాగా వచ్చిందండి. చూడండి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో అలా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకునేయాలి. ఇంకా చాలామంది సొరకాయ కానీ వేస్తారంట. బాగా తురుమేసుకొని వేస్తారంట. కానీ నేను వేయలేదు. అంటే ఫస్ట్ టైం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూసుకొని తర్వాత వేద్దామని చెప్పి ఇంకొకసారి చేసుకునేటప్పుడు నేను ఇలా చేసుకున్నాను. ఫస్ట్ ముద్ద చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకునేస్తున్నాను. చేసుకొని ఇది చిన్న ముద్దలాగా తీసుకొని ఆయిల్ వేస్తే ఎందుకంటే క్రిస్పీగా వస్తుంది, అందుకని ఆయిల్ వేసి కలుపుకోవడము. చిన్న ముద్దలాగా తీసుకొని ఇంకా మన చపాతీ ఎలా కాల్చుకుంటామో పెనం మీద చేతితో ఇలా ప్రెస్ చేసేయాలి అంతే. నేను చూపించిన విధంగా చూడండి. ఇలా ప్రెస్ చేసేసి మొత్తం కాలాలి కదా, సిమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలండి. కాబట్టి హోల్స్ పెట్టుకుందాం మొత్తం అన్నిటి, అంటే ఒక 4-5 హోల్స్ పెట్టుకుందాం. అప్పుడే మనకి మిడిల్లో కూడా కాలి చాలా మంచి టేస్ట్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుందాము. జస్ట్ అట్లా ప్రెస్ చేసేస్తే అదే మంచిగా వచ్చేస్తుంది. నార్మల్ పబ్బిళ్ళలు చేస్తాం చూడండి, అదిలాగా పిండి కలుపుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎవరన్నా తినాలనిపిస్తుంటే. ఇదైతే స్నాక్స్ సూపర్ ఉంటుంది, నిల్వ ఉంచుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు హోల్స్ పెట్టుకుందాము. హోల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము.